సర్వసాధారణంగా మనము రాత్రింబగళ్ళు మనకున్నటువంటి అవసరతలను తీర్చుకోవడానికి పరితపిస్తూ ఉంటాం. మనిషికి సర్వసాధారణంగా శరీరానికి కావాల్సినటువంటి ఆ రెస్ట్ని కానివ్వండి, ఆ యొక్క సమయాన్ని కానివ్వండి, విశ్రాంతిని కానివ్వండి ఇవ్వకుండా, ఎప్పటికైనా గమనించండి, మనం మోటార్ సైకిల్ బైక్ ఏదైతే ఉందో నడుపుతున్నప్పుడు దాన్ని ఒక 100 కిలోమీటర్లు కానివ్వండి, 200 కిలోమీటర్లు కానీ నడిపినప్పుడు దానికి ఒక అరగంట సేపు దానికి ఒక సమయాన్ని ఇస్తాం. ఎందుకని? ఆ మోటార్ ఏదైతే ఉందో హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని చల్లపరచడం కోసం. కానీ మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, నాకున్నటువంటి అన్నీ కూడా అవసరాలు కూడా తీర్చుకోవాలి అని పరితపిస్తూ ఉంటాడు. మనిషికి శరీరానికి కావాల్సినటువంటి నెమ్మదిని ఇవ్వడు, విశ్రాంతిని ఇవ్వడు. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది చూడండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో, దేని కొరకైతే పరుగులు తీస్తున్నాడో, దేని కొరకైతే పరితపిస్తున్నాడో, దేవుడంట తన ప్రియులు నిద్రించుచుండగా వారికి దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో దాన్ని ఇస్తున్నాడంట. కాబట్టి బైబిల్లో మరొక చోట ఒక మాట చూస్తాం మనం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకని? నీకు ఏమి కావాలో, నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో నీ పరమ తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము మొదటగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే.